వైసీపీ పాలనలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం విమర్శించారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు. ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తిరుపతి జిల్లా పిచ్చాటూరు మండలంలో కూటమి ఉమ్మడి అభ్యర్థి కోనేటి ఆదిమూలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఏజెంట్ కూర్చున్నటువంటి ఆ రోజుల్లోనే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేక పదవులు అనిపించా. చంద్రబాబు నాయుడు గారు మీటింగ్లు అన్నారు సత్యవేడులో, మన బిడ్డ మన ఇంటికి వచ్చాడు, నేనే జడ్పీటీ మెంబర్ చేశాను, జిల్లా అసిస్టెంట్ చేశాను, జిల్లా ఆర్గనైజర్ చేశాను, కొన్ని మంచివాడు కాబట్టి నేను అందరినీ కోఆర్డినేట్ చేసి టికెట్ ఇచ్చాను, మీరందరూ సహకరించి సాయం చేయండి, గెలిపించండి అని మనందరూ కూడా చంద్రశేఖర్ నాయుడు గారు ప్లీజ్ నుంచి వచ్చేవాడు. నీతిగా నిజాయితీగా డబ్బులు కాసుపడకుండా ఒక కమ్మ జాతి పుట్టినా ఆ రోజుల్లో మైక్ మించి మాట్లాడిన చెంగారెడ్డి జగన్నాథ్ సాయి మాట్లాడని చెప్పేవాడు. అంటే ఒక మనిషి పైన విశ్వాసం, ప్రేమ, అభిమానం, అలా కష్టపడినాడు. పదవి కోసమో ఆస్తి కోసమో అంతస్తు కోసం చాలా పాపం సుదీర్ఘంగా చేశాడు. ఈరోజు మనందరి కోసం రాత్రి పగలనగా మన వెంట మన ఎదురుకు వచ్చాడు. ఇది ఇక్కడ 4 గ్రామాలు మనం యొక్క అందరికి కూడా తెలిసిన వాళ్ళే. ఇక్కడనే ఎంపీపీ గారు మన సతీష్ గారు తల్లి, ఇక్కడనే సుమంజలి జడ్పీటీ మెంబర్ అయింది. అలాగనే ఈ ప్రాంతవాసులకు కూడా